అమ్మా ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నామా? ఏం పడుతున్నాయినా బియ్యం అనబోతే టోరి బియ్యం వీకిపోయారు సరిగా. బ్యాళ్ళు అనబోతే కేజీ బ్యాళ్ళు 150 రూపాయలు వేసిరి. సౌరు అనబోతే 200 వేసిరి. టమాటాలు అనబోతే 200 వేసిరి. ఎర్రగడ్డలు అనబోతే 200 వేసిరి. అన్ని రేట్లు పెంచిరి. మాకేమి లాభం చేసినాడనే. ఈసారి ఓట్లు ఏమి ఓట్లు వేస్తావు? ఈ ఓటంతో అందరికి ఎక్కించిరి. బియ్యం బ్యాళ్ళు అన్నీ. మాకు ఒక రోడ్లు లేకపోయా, ఒక కరెంటు లేకపోయా, ఒక దోమ లేకపోయా, ఒక దొంక లేకపోయా, దేలాలు లేకపోయా, ఒక ఇద్దరు మా అట్టోళ్ళు తెచ్చిన ఆంబులెన్స్ రాకపోయా. దేనికోటి వేయాలని ఆంబులెన్స్ కూడా మా అట్టోళ్ళకి పానం పోతే ఈడ పోవాల్సిందే. పానం మన చేతులు గస పోసుకొని తెస్తామంటే యూరియా కానీ మా ఊరోళ్ళు కూడా మన ఊరోళ్ళు కూడా రాలా. అట్టేటప్పుడు ఆంబులెన్స్ రావాలంటే ఏ దావని రావాలా? ఏ దావని మేము దేలం పెట్టుకోవాలి? ఏ దావని బయటికి పోవాలా? అవన్నీ అన్న మాకు చేసినాడా? మాకేది లేదు కదా. ఆ పప్పు ఎక్కించి ఉప్పు ఎక్కించి అన్నీ ఎక్కించా. మేము ఎట్ట బతకాలా? ఏలాగన బతకాలా? ఈ సమస్యలన్నీ వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్ళారా మీరు? మాకు తెలియదు. రోడ్లు అనబోతుంది అటు చూడు. ఇప్పుడు ఇంకా ఇంత మటుకన్నా ఉన్నది. అటు చూడు, దోమలు ఉన్నాయో, దొంకలు ఉన్నాయో, రోడ్లు ఉన్నాయో కూడా దావలేదు. ఎలాగన పోవాలా? ఇంకేం పౌరుతం ఇది? ఈ పక్కనే తెలియకపోయా. మాకు ఏ దావనని పోవాలి, ఏ దొంకనని పోవాలా? ఇద్దరు మాటలు తెచ్చి రైతులు ఇచ్చి మంచాలు తెచ్చుకొని పోవాలా. ఇంకంతే. ఇంకేమన్నది? ఆంబులెన్స్ కూడా రాకపోయా. ఇంకే దావన పోతామా? ఇప్పుడు మన 2024 ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా మీరు బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఆయనే తల్లిదండ్రి. ఆయన ఇచ్చే బాగుపడతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి మీతో ఓట్లు వేయించుకొని గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు ఒక ఎస్సీగా నీకు ఎలాంటి మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో? మాకైతే ఏం జరగలనా. జరిగింటే మేము అంత అవసరాలు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంచు చల్లపోతున్నారు మా పెద్దోళ్ళ కానించి. దోవలే ఏదైనా సరిగా పోదామంటే టయానికి మాకు బస్సులు అందుబాటు లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ప్రతి పార్టీ వచ్చినా కూడా ఏమంటున్నారంటే ఈ నెల వచ్చే నెల సంవత్సరం అని చెప్తున్నారే కానీ మాగా ఏది ఏర్పాటు చేయలే. మా పెద్దోళ్ళ కానించి కూడా మా మాంగానే మా పెద్దోళ్ళ కానించి కూడా అడుగుతూనే ఉన్నారు. ఏది చేసింది ఏం లే. ఇప్పుడు వాళ్ళ అవసరాలకు వచ్చి వాడుకుంటున్నారే కానీ మమ్మల్ని మాకు ఏది చేసింది ఏం లేదు. ఇప్పుడు మీ కొడూరు నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒకే ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నాడు. మీ క్యాస్ట్ అతనే, ఎస్సీ అతనే. మీ ఎమ్మెల్యే మీ సమస్యలు మీ ఇళ్ళకాడికి వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ముఖం ఎట్టాడుదో మాకు తెలియదు. వాడు ముఖం ఎట్టాడిదో మాకు తెలియదు. మా ఇళ్ళకాడికి వచ్చి అడిగిందిలే, మా ఇళ్ళకి వచ్చిందిలే కూడా మాకు తెలియదు ఇంతవరకు. అయినా కూడా గెలుస్తున్నాడు. ఏం చేద్దామా? మేము గొర్రెలం కదా. ఇప్పుడు దేంట్లో తోలితే దాంట్లో పోతాం. అట్లాగా మమ్మల్ని వాడుకుంటున్నారే కానీ ప్రతి విషయంలో కూడా మాకు చేసింది ఏమి లే. రాబోయే 2024 ఎన్నికల్లో మన సమస్యలు తీరాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మాకు చంద్రబాబు నాయుడే కావాలి. ఆయన మొదటి ఆయన కానించి ఎన్టీ రామారావు కానించి కూడా మాకు కొన్ని జరిగినాయి కాబట్టి అది ఉన్నమాట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి ముఖ్యమంత్రి ఓట్లేసి గెలిచి ముఖ్యమంత్రి అయినాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ఎస్సీగా నీకు ఎలాంటి మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో? మాకైతే ఎలాంటి మేలు జరగలేదు బ్రో. మాకు కనీసం రోడ్లు కూడా సరిలేవు. అంబులెన్స్ రావడానికి కూడా సరైన సదుపాయాలు లేవు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కేసులు కూడా మాకు ఆదుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరూ సాయం చేయలేదు ఈ ప్రభుత్వంలో. అసలు ఎవరికి లోన్ తెలియదు. అసలు లోన్ ఎవరికి తెలియదు. ఈ ప్రభుత్వంలో అసలు ఎటువంటి సదుపాయాలు మాకు జరగడం లే. అలాంటప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అసలు వీళ్ళకి కూలీ అనే పదం తెలుసు తప్ప ఆ కూరగాయ రేట్లు కానీ అక్కడ దొరికే సరుకులు వాల్యూ మాత్రం పెరుగుతానే పోతా ఉన్నది. వీళ్ళ కూలీలు మాత్రం రోజుకు చూసుకుంటే 300 మాత్రమే. అక్కడ రేట్లు చూసే మాత్రం ఎంతెంతో ఉన్నాయి. కూలి మాత్రం పెరగడం వల్ల తినే ఖర్చు మాత్రం ఎక్కువ పెరుగుతుంది. అందుకని ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. రాబోయే 2024 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మన సమస్యలు తిరిగి మన రాష్ట్రం బాగుపడుతుంది? చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళు అయితే మనకి ఈ ప్రభుత్వానికి మేలు చేస్తారని మనం అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి ఓట్లు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ఎస్సీగా నీకు ఎలాంటి మేలు జరిగింది? మాకు మేలు జరగలేదు. గత ప్రభుత్వం చేశారు. ఇంగ్లీష్ మీడియాకి వచ్చినాక చంద్రబాబు నాయుడు కట్టుకున్నామా నిన్న దోవలు లేమంటే గెలిచినాక దోవలు అయితే చేస్తామనేది ఎగదంగా. రేట్లు ఉన్నాయి, ఎక్కిపోయినా రేట్ల దిక్కుమాల రేట్ల ఛార్జీలు ఎక్కించారు, బ్యాళ్ళు ఎక్కించారు, సమురు ఎక్కించారు, అన్ని ఎక్కించి ఎర్రగడ్డలు ఎక్కించా, తెల్లగడ్డలు ఎక్కించి 250 పేదవాళ్ళు ఆడుకుంటారా? పని చేసుకుంటే తినాలి. ఇప్పుడు మీ కొడూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వస్తున్నాడా? రాలేదు. అసలేదు. ఎమ్మెల్యే రాలా, ఈ ప్రెసిడెంట్ రాలా.
ఎవరు రాలే. మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబు నాయుడు కావాలా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేను అధికారంలో రాగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటావు ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఏదైతే తన పాదయాత్రలో ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి ప్రతి విద్యార్థితో నేను ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ వదులుతా, ప్రతి సంవత్సరం 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తా, ఈ రాష్ట్రంని స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తా అని చెప్పి ఆ రోజు మనకి ఎన్నో పరిశ్రమలు తెస్తా, ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి బహిరంగ సభలు అయితేనేమి తన ప్రసంగంలో ఎక్కడెక్కడ పదే చెప్తాం జరిగింది. అది నమ్మి మొత్తము ఆంధ్రప్రదేశ్ యువత అంతా జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు మా బాధ అర్థం చేసుకొని నాకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడేమో ఒక భ్రమతో అతను ఎన్ని తప్పులు చేసినా అని గతంలో కూడా అతను 1,00,000 కోట్లు దోచుకున్నా అని తెలిసినా కూడా సరే మాకు ఒక మంచి అతను యువకుడు కాబట్టి మాకు కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు తెప్పించి మమ్మల్ని ఒక మంచి దారిలో పెడతాడని ఎంతో ఆశతో ఆ రోజు యువత అంతా ఒకే దాటిపైన ఆ రోజు 151 సీట్లు అతనికి ఇవ్వడం జరిగింది. కానీ డే 1 నుంచి అతను ఈ రోజుకి వరకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ వదలకపోవడంగా ఉన్న జాబులు కూడా తీసేసే పరిస్థితి ఈరోజు యువతకు ఏర్పడింది. ఇప్పుడు టీచర్ పోస్టులు పాదయాత్రలో 25,000 పోస్టులు ఉన్నాయి, మొత్తం వదులుతానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వదలకపోగా ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు కేవలం 6,100 పోస్టులు వదిలినడంతో దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఇది వంచన. ఎలా అంటే ఆ రోజు ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను అందరికీ మీకు 25,000 పోస్టులు నేను భర్తీ చేస్తా అని చెప్పి కేవలం ఒక నెలలో ఎలక్షన్ ఉండగా నోటిఫికేషన్ వదులుతానని తెలియ ఈ క్రమంలో అతను ఈ నోటిఫికేషన్ వదలడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఆ ఎగ్జామ్స్ అమలు అవుతాయో లేదో కూడా ఇప్పుడు కూడా అందరికీ ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ హడాబుడిలో ఉంటారు అందరూ. ఎక్కడ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతుంది, 10th క్లాస్ అయితేనేమి ఇంటర్ అయితేనేమి వాళ్ళు అవి చూసుకుంటారా, ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారా? ఇలా ఇది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసే విధంగా జనాన్ని అందరినీ మభ్యపెట్టడానికి ఉపాధ్యాయులు పోస్టులు అన్నీ ఏదో ఆ రోజు 25,000 ఇస్తున్నాడు, ఈరోజు మూకుబడిగా నేను 100 పెంచినా అంటున్నాడు. 6,000 కాదు 6,000 ఒక 100 ఏదో పెద్దగా చెప్పుకున్నాడు. ఇది చాలా తక్కువ. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఈరోజే నేను కళ్ళు తెరిచినా ఈరోజే మీ అందరినీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్తే నమ్మేదానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. యువత అందరూ ఇప్పటికే సిద్ధమై ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేదానికి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేశారా? మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంటే పక్కన పెడితే గతంలో చంద్రబాబు నాయుడు అయితే గత ప్రభుత్వం ఏదైతే నిర్మించినో అవి కూలగొట్టుకుంటూ వస్తున్నాడు ఇతను. మొత్తం అన్నీ ఆ రోజు మన ప్రభుత్వం ఏదైనా ఒక పెద్ద పథకంతో స్టార్ట్ అవుతుంది, ఒక పెద్ద ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కంపెనీ తేవడం కానీ ఒక పెద్ద నిర్మాణం చేయడం కానీ దాని వరకు స్టార్ట్ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అక్రమ కట్టడం అని ఆ రోజు ప్రజాధనం మొత్తాన్ని అక్కడ ప్రజావేదికను కూల్చడం జరిగింది. ఆ రోజు అదంతా ప్రజాధనమే కదా ప్రజావేదిక అంటే. దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని వాడుకొని దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాన్ని ఆ రోజు కూల్చడంతో మొదలుపెట్టినాడు. ఇప్పటికీ మన రాష్ట్రంలో ఒక అమరావతిలో క్యాపిటల్ ఒక ఇటుకన్నా పెట్టడా? అప్పుడు జగన్ పదే చంద్రబాబు నాయుడు నువ్వు ఒక ఇటుకన్నా పెట్టవా, తాత్కాలిక సచివాలయం తాత్కాలిక హైకోర్టు అన్ని చెప్పినావు. ఈరోజు తాత్కాలికంగా కూడా నువ్వు నిర్మించలేకపోయినావు. ఎంతో పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ సహితం కూడా అతను కూల్చడం జరిగింది అనమాట. ఇతను నిర్మించడం ఏముంటుంది, ఇతను విధ్వంసానికే ఇతను అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు రాష్ట్రంలో. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా నిరుద్యోగులందరూ సంతోషంగా జీవించాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జనానికి ఆల్రెడీ ఫుల్ క్లారిటీతో ఉన్నారు, ఫిక్స్తో ఉన్నారు. ఏముంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేదానికి అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే ఒక ఛాన్సు ఏదో వాళ్ళ నాన్నగారు కొంచెం మంచి పథకాలు మంచి చేశారు కాబట్టి అతని స్ఫూర్తితో ధనవుడికి మంచి చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. కాకపోతే అతనికి విరుద్ధంగా ఉన్నాడనమాట. క్వైట్ ఆపోజిట్ ఉండి ఏమి అభివృద్ధి చేయకోకుండా యువత నాశనం చేసి ఈరోజు మనం అప్పులు ఊరుకోపోయినాం. ఎట్లా అంటే ఎంతసేపు అప్పులు తెచ్చి పథకాలు ఇస్తున్నాడు. ఎన్ని రోజులు ఇస్తావు? మనమైనా అప్పు తెచ్చి ఎన్ని రోజులు సంసారం నడుపుతాం? మనం కష్టం చేసే కదా అంత ఇంత ఉంటుంది. అలాంటి మనకి ఇన్కమ్ ఏం లేకపోకుండా ఓన్లీ నేను ఇస్తున్న పథకాలనే ఒక మభ్య పెట్టి నాసిరకం మద్యం అమ్మి ఈ డబ్బులు మళ్ళీ మా మద్యంతో వెనక్కి తీసుకొని ఈరోజు తను సద్దాం హుసేన్ కంటే మరీ దారుణంగా అతని పరిపాలన సాగుతుందని నా ఉద్దేశం. ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈసారి 100% చంద్రబాబు నాయుడు గారు అవుతారు, అసెంబ్లీకి వెళ్తారు. మా యువతకు మంచి భవిష్యత్తు కల్పిస్తారని మేము ఆశ పెట్టుకున్నాం. మా ఆశ ఖచ్చితంగా అతను నెరవేర్చారని మేము నమ్మకంతో ఉన్నాం.